ఇవాటితో అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు ముగియనున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానుండగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఆమోదించనుంది అసెంబ్లీ. ఇవాళ పలు బిల్లులకు ఆమోదం తెలుపనుంది శాసనసభ. తెలంగాణ విలువ ఆధారిత పన్ను సవరణ బిల్లు, తెలంగాణ ద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరిత నేరాల నివారణ బిల్లును ఆమోదించనున్నారు. వీటితో పాటు తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ కార్మికుల నమోదు, సామాజిక భద్రత మరియు సంక్షేమ బిల్లు, తెలంగాణ న్యాయవాదుల రక్షణ బిల్లును ఆమోదించనుంది శాసనసభ. ఇక శాసన మండలిలో అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులపై చర్చించి ఆమోదం తెలుపనుంది కౌన్సిల్. తర్వాత ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదించనుంది. ఉభయ సభల్లో కాగ్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడనున్నాయి. ఇవాటితో సన్నబియ్యం పథకానికి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఉభయ సభల సభ్యులకు సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయనుంది సర్కార్. రైట్, ఇవాటి అసెంబ్లీ అప్డేట్స్ విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, ఇవాళ లాస్ట్ డే అసెంబ్లీకి, మరి ఏంటి ఇవాళ సమావేశాల అజెండా ఏంటి? మరి కాసేపట్లో ఉభయ సభలు 10 గంటలకు అసెంబ్లీ మండలి కూడా ప్రారంభం కానున్నాయి. ఈరోజు ప్రధానంగా కూడా పలు కీలక బిల్లులను కూడా రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా ద్రవ్య వినిమయ బిల్లు, అదేవిధంగా పన్ను సేవాధిర బిల్లుకు సంబంధించి, దీంతోపాటు గిగ్ వర్కర్ల సంక్షేమం కొరకు గతంలో ఎన్నోసార్లు కూడా రాష్ట్ర కేబినెట్ అనేక సమావేశాలు నిర్వహించింది. నిన్న మంత్రి వివేక్ వెంకటస్వామి అసెంబ్లీలో గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టారు. ఈరోజు ఆ బిల్లు ఆమోదం తెలుపనుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా గిగ్ వర్కర్లకు సంబంధించి ఒక పాలసీని కూడా రాష్ట్ర ప్రభుత్వము రూపొందించింది. దానికి అనుగుణంగా ఈ బిల్లును ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. ఇక రాష్ట్రానికి సంబంధించి పలు కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ అసెంబ్లీలో జరగనున్నాయి. హేట్ స్పీచ్కు సంబంధించినటువంటి బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దీంతోపాటు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు కూడా ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఈ బిల్లుల చర్చ అదేవిధంగా అన్ని పూర్తయిన తర్వాత కాగ్ నివేదిక, ప్రధానంగా కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఏంది, రాష్ట్ర ఆర్థికకు సంబంధించి అదేవిధంగా కాగ్ ఏ రకమైనటువంటి నివేదిక ఇచ్చిందనే దానిపైన కూడా అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టనున్నారు. మొత్తంగా కూడా అంటే మండలికి సంబంధించి కూడా ఈరోజు మండలి కూడా జరగనుంది. ఏవైతే 2-3 రోజులుగా అసెంబ్లీలో ఆమోదించినటువంటి బిల్లులు ఉన్నాయో వాటిని మండలిలో కూడా ఆమోదం తెలుపనున్నారు. ఇటు వైద్య విధాన పరిషత్ రద్దుకు సంబంధించి నిన్న మనం చూసాము. పేరెంట్స్ సంబంధించి తెలంగాణ తల్లిదండ్రుల పోషణ జవాబుదారీతనంకు సంబంధించినటువంటి బిల్లును కూడా ఈరోజు శాసన మండలిలో ఆమోదం తెలుపనున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో విద్యుత్కు సంబంధించి ఎట్లాంటి వినియోగం కొనసాగుతున్నది, విద్యుత్ సంబంధించి ఏ ప్రాంతాలకు ఎక్కువగా కూడా విద్యుత్ వినియోగం జరుగుతున్నది అనే దానిపైన కూడా డిప్యూటీ సీఎం మండలిలో చర్చించనున్నారు. మండలిలో కూడా కాగుకు సంబంధించినటువంటి నివేదికను ప్రవేశపెట్టున్నారు. దీంతోపాటు సింగరేణి కార్మికులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, సింగరేణి సంస్థ సంబంధించిన దానిపైన కూడా ఇటు మండలిలో చర్చ జరగనుంది. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే 2 రోజుల పాటు నిన్న ఈరోజు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సభ్యులను కూడా సస్పెండ్ చేస్తూ నిన్న స్పీకర్ తెలిపారు. ఇక ప్రధాన ప్రతిపక్ష పాత్రని ఈరోజు అసెంబ్లీలో బీజేపీ ఉండనుంది. ప్రధాన ప్రతిపక్షంగా సంబంధించి బీజేపీ ఇప్పటికే అనేక అంశాలు కూడా చర్చలోకి తీసుకొని వస్తున్నది. ఇటు బిల్లులకు సంబంధించి ప్రధానమైనటువంటి చర్చ కూడా అసెంబ్లీలో జరుగుతుంది. ఇటు మంత్రులు కానీ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, సిపిఐకి సంబంధించిన ఎమ్మెల్యే, అదేవిధంగా ఎంఐఎంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ బిల్లులపైన అసెంబ్లీలో మాట్లాడతారు. వీటితో పాటు సన్న బియ్యానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఇటు అసెంబ్లీ మండలిలోకి సంబంధించిన సభ్యులకు కూడా ఈరోజు సన్న బియ్యంతోనే భోజనం ఏర్పాటు చేయనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు 10వ రోజు. గత 10 రోజులుగా మనం అసెంబ్లీ సెషన్స్ చూసుకున్నట్టయితే అనేకమైనటువంటి బిల్లులకు కూడా ఈసారి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇటు ప్రాజెక్టుల విషయంలో కానీ, నీటి లభ్యతకు సంబంధించి, విద్యుత్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంక్షేమాల విషయంలో అనేకమైనటువంటి చర్చలు కూడా ఈ సెషన్లో జరిగాయి. ఈరోజు లాస్ట్ డే కావడంతో ఇటు సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, మంత్రులు కానీ, అదేవిధంగా ఇటు కౌన్సిల్కు సంబంధించిన మెంబర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ అనేక మంది కూడా మాట్లాడే అవకాశము ఉంది. దీనికి సంబంధించినటువంటి మొత్తంగా కూడా 10 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత ద్రవ్య వినిమయం
వినియోగానికి సంబంధించే ఎక్కువ శాతం చర్చ జరగనుంది. ఎట్లా వినియోగం జరుగుతున్నది దీని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. ఇటు న్యాయవాదులకు సంబంధించి గత కొంతకాలంగా కూడా రాష్ట్రంలో ఒక డిమాండ్ కొనసాగుతున్నది. అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు ఖచ్చితంగా ఆమోదం తెలపాలి. అదేవిధంగా గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించి కూడా గత కొంతకాలంగా కూడా అధికారులు కానీ ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉన్నత శాఖ అధికారులు కానీ చర్చలు జరిపారు. కేబినెట్ కూడా విస్తృతమైనటువంటి సమావేశాలు నిర్వహించింది. ఆ బిల్లును కూడా ఆమోదం తెలుపనున్నారు. ఓవరాల్గా ఈరోజు అయితే 10వ రోజు లాస్ట్ బడ్జెట్కు సంబంధించి ఇది లాస్ట్ సెషన్. దీంట్లో అనేకమైనటువంటి అంశాలు కూడా ప్రస్తావన వస్తుంది. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆయా ఎమ్మెల్యేలు అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉండే పరిస్థితులను కూడా ఇటు అసెంబ్లీ సాక్షిగా కూడా తెలుపనున్నారు. మొత్తంగా చూసినట్టయితే 10 రోజులకు సంబంధించి పలు కీలక చర్చలు అయితే అసెంబ్లీ సాక్షిగా జరిగాయి. అనేకమైనటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి బిల్లులు కూడా ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందో కేంద్రము ఏ రకంగా వ్యవహరిస్తుందో అనే దానిపైన కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇటు బిల్లులకు సంబంధించి ఏదైతే ప్రజలు కానీ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలపైన కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఓవరాల్గా మరి కాసేపట్లో ఉదయం 10 గంటలకైతే ఇటు అసెంబ్లీ కానీ శాసన మండలి ప్రారంభం కానుంది. మండలిలో ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా వారు కూడా అనేక అంశాలు ప్రస్తావించనున్నారు. ఇటు సభలో అసెంబ్లీలకు సంబంధించి కూడా మంత్రులు, శాసనసభ్యులు ప్రతి ఒక్కరు అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారైతే పలు అంశాలను లేవనెత్తనున్నారు. 10 గంటలకైతే 2 ఉభయ సభలు అయితే ప్రారంభం కానున్నాయి. చంద్రిక.